మన భారతీయులు అరుదైన ఘనత సాధించేది విదేశాల్లో. యూకే ఉంది కదా, మన యునైటెడ్ కింగ్డమ్లోని భారతీయ సంతతికి చెందిన వాళ్ళు ఆ కడుపు అయ్యాక ఆడదానికి చెక్ చేసి ఆడవాళ్ళు ఉంటే కనుక చంపేస్తున్నారు 4 నెలలు 3 నెలల్లోనే. మగవాడైతే ఉంచుకుంటాను, ఎందుకంటే వంశోద్ధారకుడు కావాలి, వంశోద్ధారకుడు కోసం. ఎంత దరిద్రం అంటే అండపిండ బ్రహ్మాండాలు పిండం చంపితే ఎంతో మహాపాపం తగులుతుంది. మన దేశంలో ఆ పిండాలని ఆడపిండాలని చంపేస్తున్నారని గవర్నమెంట్ 1994లో బ్యాన్ చేసింది. కానీ మరి యూకే విదేశాల్లో ఇది బ్యాన్ లేదు. ఎందుకంటే విదేశాల్లో ఎవరు చెక్ చేయరు, సరదాగా చెక్ చేసుకుంటారు. ఆ చెక్ చేసుకుని అబ్బాయి అయితే ఆ అమ్మాయి అయితే ఫంక్షన్ చేసుకుంటారు, వాళ్ళకి అదేం ప్రాబ్లం లేదు. మనవాళ్ళు సంస్కృతి సాంప్రదాయం మనవాళ్ళకి వంశోద్ధారకుడు కావాలి కాబట్టి ఆడపిండాలని చంపేస్తున్నారు. ఈ 2026లో కూడా మన భారతీయులు ఇండియాలో ఉన్న అంతరిక్షంలో ఉన్న ఇంకెక్కడున్న బుద్ధి గుడ్డలో ఉంటుందని నిరూపించారనమాట. ఎంత మహాపాపం అండి. ఇప్పుడు మీకు నాకు తెలియక అడుగుతాను, ఇది నేను అబ్బాయిల కోసమే చెప్తున్నాను. మీరు వంశోద్ధారకుడు అని వంశోద్ధారకుడు పుడితే మరి ఆ వంశోద్ధారకుడు అమ్మాయి ఎలాగా? ఇప్పుడు అమ్మాయి లేక ఆవుల్ని గేదెల్ని కుక్కల్ని బలాత్కారం చేస్తున్నారా? మాకంటూ అమ్మాయి ఉండాలి కదా. 10 మంది అబ్బాయిలకి 7 అమ్మాయిలు ఉన్నారు, మిగతా వాళ్ళు మేము ఏం చెయ్యాలండి? మీరు అలాగ లేపేసుకుంటూ పోతే ఇది ఎక్కడ సంస్కృతి? మా ఇండియా అబ్బాయిలకి ఫారెన్ అమ్మాయిలు పడరు, అందులోని ఇండియా అమ్మాయిలు ఇలాగైతే ఎలాగవుతుంది? రాను ఏమవుతుంది? అబ్బాయి కంటూ అమ్మాయి ఉండద్దా? మీరు ఇంకా ఏ లోకంలో ఉన్నారు? దీనికోసం మాట్లాడడానికి ఈరోజు ఆడవాళ్ళ లైవ్ ఆదివారం యూట్యూబ్ ఛానల్లోని ఆడవాళ్ళందరూ వచ్చి మాట్లాడండి. ఇలా చేసుకుంటూ పోతే అబ్బాయికి అమ్మాయి ఉండదు, ఇంకా అబ్బాయికి అమ్మాయి ఉండదు. అబ్బాయిల్లో అబ్బాయిలే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, జంబలకడ బొమ్మ అయిపోద్ది.